అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రానిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసలే జాను 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 అందరు కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని నీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవదాలు. క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవరు రావడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు 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 నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా వీళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు, అయినా రాలా. మళ్ళీ లాగాడు, బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. ఆ బలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు, అయినా రాలా. చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా నా బతుకు తగలయ్యా, నేను కావాలండి మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా, ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా చేయడానికి పని చేశానా? అవుదాలు వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. ఆ మాట నమ్మ. రే సుబ్బు, ఆకలిస్తుందిరా, త్వరగా రా. వీడు వంట అంటేనే నాకు పెద్ద టెన్షన్. వీడికి వంట డ్యూటీ వారానికి 2 రోజులు, అందులో 1 డజన్ ప్లేట్లు 2 డజన్ గ్లాసులు పగలగొడతానా? పెద్దోడా వచ్చారంటేనా? ఎన్ని ప్లేట్లు పగలగొట్టా? రే చిన్నోడా, నీ వంట మాత్రం సూపర్ రా. అందుకే మీ నాన్న నేను క్యాంటీన్ లో పర్మనెంట్ కుకింగ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. నాకేం అభ్యంతరం లేదు పెద్దోడా, కాకపోతే నీ జాబ్ గురించి ఆలోచిస్తున్నా. మన కదరా ఈ కూర పెద్దోడికి, గురిగారికి కూర చాలా ఇష్టం. సంపే ఏమైనా చిన్నోడికి నేనంటే రుచి ఎక్కువే. ఏంట్రా ఇంత సెంటాలకు ఉన్నాయి? పెద్దోడా, మనిషి నాకు మాట మీద నిలబడాలి. ఇదే కూర వారంగితో పెడితే ఏమన్నావు? బ్రహ్మాండం ఉందని ప్లేట్ అయితే నాకేసావా? ఇప్పుడేంటి చండాలం ఉందంటావేంటి? అంటే ఇది వారం రోజుల క్రితం కూర. లేకపోతే నీ కొంచెం ఫ్రెష్ గా చేస్తావాడువా? తింటేనువా? రానా, ఇప్పుడే వంట అయింది, అన్ని వేడివేడిగా ఉన్నాయి. ఆయన వేడిగానే ఉన్నాడు. ఏంటి జోరుగా ఉంది వ్యవహారం? పరీక్షలు అంత బాగా రాసావా? ఒక్క బిట్టు కూడా వదలకుండా రాశాను నాన్న. ఓం రాయించే స్టార్ట్ చేసావంటగా. కాపీలు కొట్టడం, పట్టుకున్న లెక్చరర్ని బ్లాక్మెయిల్ చేయటం సిగ్గులేదు? మార్చిలో మిస్ కొట్టావు. శ్రద్ధగా చదువుకొని సెప్టెంబర్లో బాగా రాస్తావు అనుకున్నాను. కాపీ పట్టుకోకపోతే నేను బాగా రాసేవాడిని. సుబ్బు మనం వాడికి పెట్టిన పేరు సుబ్రహ్మణ్యం, కానీ ఆయన మార్చుకున్న పేరు సుభాష్.
తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన పేరు ఆయనకి నామోషి అయిపోయిందిరా చక్రి. వాడికేమో చక్రి మంచి పేరు, నాకేమో సుబ్బు సుబ్రహ్మణ్యం. సగం ఆదికులతో చదవలేకపోతున్నాను. ఒరేయ్, అది మీ తాతగారి పేరురా. తాతగారి పేరు స్కూళ్ళకి సత్రాలకి పెడితే పుణ్యం, కుర్రోళ్ళకి పెడితే పాపం. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయి ఉండేది. చదువుతాళ్లే నాన్న. ఏంట్రా ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు? నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడు ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు, కానీ వీడు మాత్రం మార్చి సెప్టెంబర్ అంటూ దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. అమ్మాయిలు వెంటబట్టం, ఫ్రెండ్స్ వేసుకుని ఊరంతా బలా దూరు తిరగడం. చిచి, యూస్లెస్ ఫెలో. టైం టు భోన్ చేయటం తెలుసు కానీ చదవటం మాత్రం తెలియదు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లడని చూడకుండా కరెక్ట్ అన్నం దగ్గర తిరారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను. మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను, నీకు అరగదులే. ఒరే చిన్నడా, ఏయ్ సుబ్బు ఆగరా. ఏంటన్నా కరెక్ట్ గా తినేటప్పుడే తిడతావు? తినేటప్పుడు తిడితేనే ఎందుకు తింటున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది. బా సూపర్. మటన్ కూర చేయాలంటే నువ్వేనమ్మా. ఈ కూరంటే సుబ్బుకి చాలా ఇష్టం నాన్న. ఎవరు? ఆ సుబ్రహ్మణ్యం గారికా? వాడికి ఏ కూర అంటే ఇష్టం లేదు. అయినా వాడితో నీకు స్నేహం ఏంటమ్మా? నీ క్లాస్ లో ఆడపిల్లే లేరా? ఎప్పుడు చూసినా వాడి గ్యాంగ్తోనే తిరుగుతుంటావు. అందుకే నేను అమ్మమ్మ గారు ఊరెళ్ళి చదువుకోవే అంటే నా మాట వినవు. అదేంటి నాన్న, సుబ్బు నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. ఇద్దరు ఒకే దగ్గర పెరగల. వాడే నీ దగ్గర పెరిగాడు. వాడు పలక పగల కొట్టుకుంటే నీ పలక ఇచ్చావు, వాడు పుస్తకాలు చెప్పుకుంటే నీ పుస్తకాలు ఇచ్చావు, వాడి ఫీజు డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే నువ్వు వాడి ఫీజు కట్టావు. హాయ్ కుటుంబరావు. అంకుల్ చూసావు, కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏంటి సంగతులు? సుభాష్. ఏంటి ఈ టైంలో వచ్చారు సారు? ఆదాకాలం తల్లే, ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. అది హిందూ పేపర్స్ అయితే జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. ఓహో, మాంసం తిని తిని ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి గుండెపోటు. అది ఇంగ్లీష్ పేపర్ రా. ట్రాన్స్లేషన్. చెయ్యి కడుక్కోండి అంకుల్. ఛా, మాకు తెలవదే. మిగిలిన కూరలు సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టు, రేపొద్దున ఇడ్లీలో నంచుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టించాను. వీటితో సోది పెట్టుకోకుండా అన్ని సర్దేసి త్వరగా వచ్చి పడుకో. అలాగే. నేను కూడా బయలుదేరుతాను అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ జాను. బాయ్ అంకుల్. విశ్వనాథం గారి కొడుకుని వదిలేస్తే మరీ నెత్తికెక్కుతున్నాడు. అమ్మయ్యా, త్వరగా వచ్చి పడుకో. అలాగే అలాగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.